కాంపోనెంట్స్ మీరు అమలు చేయగలుగుతారు. అన్ని వేల కోట్లు కుంభకోణాలు. నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మేము దృష్టికి తీసుకొస్తున్నా. ఎన్ని కుంభకోణాలండి! సాగునీటిలో కుంభకోణం, ధరణిలో కుంభకోణం, భగీరథలో కుంభకోణం, ఆహార పదార్థాలు కల్తీ కుంభకోణం, భూమాఫియా, అదేవిధంగా లెక్కర్ కుంభకోణాలు, ఉద్యోగ నియామకాల కుంభకోణాలు, సింగరేణిలో కుంభకోణాలు, జన్కోలో కుంభకోణాలు. సింగరేణిది నేను మీ దృష్టికే తీసుకుని వచ్చాను. మా సింగరేణి ఒకప్పుడు మచ్చలేనటువంటి సింగరేణి మాది. మచ్చలేని, అసలు కరప్షన్ వినపడేది కాదు. ఇవాళ కరప్షన్ అంటే సింగరేణి మించిన కరప్షన్ ఇంతకంటే ఎక్కడ లేదు అనే పద్ధతుల్లో కరప్షన్ తయారైంది. ఆయన ఈ మధ్య పంపించారు. 9 ఏళ్ళు ఆయన నిర్విఘ్నంగా మహారాజులాగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పైన ఏం చర్యలు లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాడికి భయం ఎలా ఉంటుంది? ఎన్ని వేల కోట్లు తిన్నా మమ్మల్ని ఏం చేయలేరు, కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మమ్మల్ని ఏం చేయలేరు అనే ఆలోచన వస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందుకని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పుడు నేను పేరు తీసిన వ్యక్తులు కానీ, పేరు తీగిపోయిన వ్యక్తులు కానీ, ఇంకా మీకు వివరంగా పర్సనల్గా వచ్చి ఇస్తాను. దయచేసి ఇటువంటి అధికారుల్ని వాళ్ళపైన విచారణ చేయాలి. వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కెచ్చాలి, వాళ్ళని జైళ్ళలో పెట్టాలి. అప్పుడు యూ విల్ బి ఏ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే కాసేపు మేమే మాట్లాడుకుంటాం, మమ్మల్ని ఏదో చెప్తారు, మరి ఇదంతా మామూలే అనే పరిస్థితి రాకూడదు. నువ్వు ఒక్కొక్కడేమో వేల కోట్లు విలువ చేసే భూములు తింటాడు. పేదవాడు 160 అడుగులు భూమి వేసుకుంటే వాడేమో భూ కబ్జాదాడా? ఆడి కోసం వెళితే మేమేమో మమ్మల్ని జైల్లో పెడతారా? మా మీద కూడా నేను మా మిత్రులకు మద్దతు ఇచ్చినాక నా మీద పాపం వాళ్ళకి తెలవదులే, వీళ్ళకి తెలవదు. పోలీసులు డ్యూటీ. వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మునుగోడులో మేము సపోర్ట్ చేసినాక నా మీద 4 కేసులు పెట్టారు. ఏది జెండా పాతాం ఒక చోట అబ్దుల్లాపూర్ మెట్లో భూమి కోసం, చేవెళ్ళు వెళ్ళా, 2 చోట్ల కేసులు. నన్ను అసలు బయటకు రానికుండా అరెస్ట్ చేయాలని చూశాడు ఒక సిఐ. అంటే మామూలు పేదాడి భూముల కోసమేమో ఇంత పకడ్బందీగా ఉంటారా? పెద్దల భూముల దగ్గరికి వచ్చేసరికి మాట మంచి ఉండదా? పెద్దల భూములు వచ్చేసరికి అందరూ ఒకటేలాగా అనే భావన వస్తుందా? ఇది ఎక్కడో చోట దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఆఖరి అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పుకున్నాం, పారిశ్రామిక రంగం గురించి చెప్పుకున్నాం, అలాగే విద్యారంగం, వైద్యం, ఇవన్నీ చెప్పాం. కానీ ఈ రంగాలు కాని వాళ్ళు కొన్ని కోట్ల మంది అవుట్సోర్సింగ్ పేరుతో లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ఉన్నారు. అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు మంచి మాట చెప్పాడు, మనం తెలంగాణ అధికారంలోకి వస్తే ఇక నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పదవే వినపడదు, అవుట్సోర్సింగ్ పేరే వినపడదు అని చెప్పారు. మా దగ్గర కూడా మా సింగరేణిలో కూడా చెప్పారు. మేమంతా నిజమే అనుకున్నాం. సరే, ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, నేనేం తప్పుపట్టను. ఇప్పుడు మీరేం ఆ మాట అవుట్సోర్సింగ్ అనే పదం ఉండదు, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పదం ఉండదని మీరేం చెప్పలేదు. కానీ మా కోరిక ఏంటంటే, చిన్న చిన్నగా వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలి. ఆలోపు మినిమం వేజ్ ఈ మధ్య ఇంతకుముందు వీరి కాలంలో 17,000 18,000 జీవో వచ్చింది. అది మరి మీకు తెలియక జరిగిందో ముఖ్యమంత్రి గారు మినిమం వేజ్ని ఈ మధ్య వచ్చినటువంటి జీవోని 11,000కు తగ్గిస్తూ ఓ జీవో వచ్చింది. మరి మీకు ఐడియా ఉందో లేదో దయచేసి పరిశీలన చేయాలని కోరుతున్నాను. 17,000-18,000కు ఉన్న మినిమం వేజ్ బోర్డు వాళ్ళ మినిమం వేజ్ 11,000కు తగ్గింది. అందువలన ఇటువంటి వాళ్ళని చిన్నగా మీరు రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే 73 రకాల పనులు ఉంటాయి. 1,20,00,000 మంది ఇందులో ఉన్నారు. 18,000 నుంచి 11,000కు తగ్గిస్తూ జీవో వచ్చింది. 1,20,00,000 మందికి అది వాళ్ళ జీవితాల మీద అది ప్రభావం చూపెట్టబోతుంది. ఇవాళ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఉన్నారండి, నెలకు 3,000 జీతం వాళ్ళది. ఆశా వర్కర్స్ నెలకు 9,750. విఓఏలు, గ్రామ దీపికలు వాళ్ళని 5,000. శ్రీనిధి 9,000. గ్రామ పంచాయతీ కార్మికులు 8,600 వాళ్ళ జీతాలు చెప్తున్నాను అధ్యక్ష. మున్సిపల్ కార్మికులు 10,000 నుంచి 20,000. అంగన్వాడీ 16-17,000. అదేవిధంగా వాళ్ళకి మినిమం 18,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో కూడా పెట్టాము. అలాగే మన యూనివర్సిటీస్
యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎన్ని పేర్లు అంటాయండి యూనివర్సిటీ కానీ కాలేజీలో కానీ, పార్ట్ టైం లెక్చరర్స్, టైం స్కేల్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్. అసలు ఇన్ని పేర్లు ఏంటి? వాళ్ళందరూ చదివింది ఒకటే, వాళ్ళందరూ వెళ్ళేది ఒకే క్లాస్కి వెళ్తారు. ఒకసారి ఏమో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నా దగ్గరికి వచ్చారు. ఒక మెయిన్ ప్రొఫెసర్ వెళ్తాడు, ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి పార్ట్ టైం లెక్చరర్ పేరుతో వెళ్తాడు. మీ డిజిగ్నేషన్ ఏంటి అని అడిగి, మీ క్వాలిఫికేషన్, మేము డాక్టరేట్ చేసామంటే వాళ్ళు డాక్టరేట్. మీకు ఎంత ఇస్తున్నారంటే గంటకి 700, వీళ్ళకి 700 గంటకి, వాళ్ళదేమో 3 లక్షలు 2.5 లక్షలు. అంటే ఈ డిస్పారిటీస్ని తొలగించవలసిన అవసరం ఉంది. అన్ని ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా వివిధ పేర్లలో గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఇటువంటి అనేక పేర్లతో